హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి మన వీడియోలో మొక్కజొన్న వడలు, వీటినే మొక్కజొన్న గారెలు అని కూడా అంటారండి. దీనికి మీడియం సైజులో ఉండే 4 మొక్కజొన్న కండలు తీసుకొని ఇలా ఒలుచుకోవాలి. ఒలుచుకున్న మొక్కజొన్న గింజల్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీంతో పాటుగా ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు, 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక టీ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఫైన్గా మిక్సీ వేసుకోవాలి. ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి. ఒకవేళ మీకు మెదగట్లేదు అనుకుంటే 1-2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండ్ 4-5 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇందులో కావాలంటే కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పిండిని తీసుకొని ఒక ముద్దలాగా చేసుకొని ఇలా మిల్క్ ప్యాకెట్ మీద కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఇలా పల్చగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని వేడెక్కిన ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ కొంచెం కాలి పైకి తేలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవైతే మనకి బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా కాకుండా ఇంకొకలాగా వడలు ఎలా వేసుకోవాలో నేను చూపిస్తున్నానండి. చేతిని కొంచెం తడి చేసుకొని కొంచెం పిండిని తీసుకొని థంబ్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. నేనైతే ఇలాగే చేసుకుంటానండి. నేను మీకు కన్వీనియంట్గా ఉండడం కోసం ఇంకొక మెథడ్ కూడా చూపించాను. వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని బయటకు తీసుకోవాలి. అంతేనండి, మనకి మొక్కజొన్న వడలు రెడీ అయ్యాయి. వీటిని ప్రసాదంగా ఉపయోగించుకోవాలి అంటే ఇందులో ఆనియన్ వేసుకోకూడదండి. ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్గా చేశాను, అందుకే ఆనియన్ యాడ్ చేశాను. వీటిని బ్రేక్ఫాస్ట్, స్నాక్, డిన్నర్ ఎలా సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఇంతేనండి ఇవాల్టి ఈ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.